చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఇక చేప ప్రసాదం కోసం మొత్తంగా 35 కౌంటర్లు ప్రారంభించినట్టుగా అధికారులు తెలియజేశారు. ఒక్కో చేప పిల్లకు గతంలో ఉన్నటువంటి విధంగానే 40 రూపాయలు ఖరీదు. గతం కన్నా ఎక్కువ ప్రజలు వచ్చినటువంటి చేప ప్రసాదం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశారు. 1,30,000 వరకు కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని, 3 షిఫ్టుల్లో అధికారులు అందుబాటులో ఉంటారంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక మత్స్యశాఖ నుండి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటున్నామంటున్న అధికారులతో ఒక కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కానుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే చాలా వరకు కూడా దేశ నలుమూలల నుంచి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తారు కదా, ఎంతవరకు అంటే ఎంత మేరకు చేప పిల్లల్ని రెడీ చేశారు సార్? మేము టార్గెట్ లక్ష్యంగా పెట్టుకుంది 1,30,000 చేప పిల్లలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి సరఫరాదారులు నల్గొండ జిల్లాకు సంబంధించిన సరఫరాదారులు టెండర్లు వేసారు. L1గా కొప్పు విజయ్ కుమార్ గారు వచ్చారు, వారికి 75,000 ఆర్డర్ ఇచ్చినాము. ఇంకొకటి అమిగోస్ ఫిషరీస్ అని చెప్పేసి అది కూడా నల్గొండ జిల్లాలో వారికి 55,000 ఇవ్వడం జరిగింది. విజయ్ కుమార్ గారు వారి కన్సైన్మెంట్ ఇప్పుడు తీసుకొచ్చారు. అమిగోస్ది 1 గంటలో ఇక్కడికి రీచ్ అవుతుంది. వారి తీసుకొచ్చిన పిల్లల్ని నాణ్యత, సైజు అంతా పరిశీలన మా కమిటీ, ఇక్కడ రిసెప్షన్ కమిటీ ఉంటుంది, కమిటీ అధికారులంతా కూర్చొని పరిశీలించి నాణ్యత కానీ సైజు విషయంలో కానీ పరిశీలించడం జరిగింది. అలాగే మనం లెక్క పెట్టుకొని తీసుకోవాలి, 1 కేజీకి ఎన్ని పిల్లలు వస్తున్నాయి అనేది కూడా లెక్కించడం జరిగింది. దాన్నంతా వీడియోగ్రఫీ తీసాము. ఇది అతను ఎన్ని తీసుకొచ్చింది అనేది మేము టోటల్గా తీసుకున్న తర్వాత తెలుస్తుంది. అతను టార్గెట్ మాత్రం మేము 75,000 ఇచ్చాము. ఆ విధంగా ఇప్పుడు 9 గంటలకి మన చేప ప్రసాదం ముహూర్తం ఉంది కాబట్టి బతిని సోదరులు అప్పుడే స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందు 1 గంట కానీ 1 గంటన్నర అంటే 7:30 ప్రాంతం నుంచి పోలీసు వారు మాకు చేప పిల్లలు ఇవ్వమని చెప్పేసి వారు ఆదేశాలు ఇస్తారు. వారి ఆదేశాల ప్రకారం చేప పిల్లలకు సంబంధించి అంటే సైజు చాలా వరకు కూడా సైజు ఏ మేరకు ఉంటుంది, ఎట్లా? 2.5 నుంచి 3 ఇంచులు. పత్తిని సోదరులు చెప్పేది ఏంటంటే చేప పిల్లలు 2.5 నుంచి 3 ఇంచులు ఉండాలని చెప్పి, 3 ఇంచుల కంటే పైన మాత్రం ఉండొద్దు అనేది చెప్తారు. మేము అదే సైజుని సెగ్రిగేట్ చేసి వీళ్ళకి టెండర్ నామ్స్ అలాగే ఫిక్స్ చేస్తాము. అక్కడికి వీళ్ళ ఫారాలు కూడా మా ఉన్నతాధికారులు అంటే మా హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి అధికారుల బృందాన్ని ముందే 4-5 రోజుల క్రితం పంపించేసి ఆ సైజు గల చేప పిల్లలు వారి వద్ద ఉన్నాయి అన్నప్పుడే వాళ్ళ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయడం జరిగింది. అవన్నీ అసర్టైన్ చేసుకొని ఈ ప్రక్రియ అంతా గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి టెండర్ వేయటము, వాళ్ళు వేసిన టెండర్లని వాళ్ళు టెక్నికల్గా క్వాలిఫై అయింది చూసిన తర్వాత వాళ్ళని అక్కడికి మా అధికారుల బృందాన్ని తనిఖీకి పంపించి కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళని మాత్రం ఎంపిక చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వీరు ఇప్పుడు చేపపిల్లలు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రౌండ్కి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ జరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అప్పటి వరకు అంటే ఒకవేళ అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రజలు వస్తే అప్పుడు ఎట్లా సార్, ఆల్టర్నేట్గా ఎట్లా? గత రికార్డులను పరిశీలించినట్టయితే చేప ప్రసాదం 2 రకాల వాళ్ళు తీసుకుంటారండి. ఒకళ్ళేమో నాన్ వెజ్ తినేవాళ్ళు, ఇష్టమున్న వాళ్ళు చేప నోట్లో వారు ఇచ్చే మందుని పెట్టుకొని తింటారు. వేరే వర్గం వాళ్ళు ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళంతా శాకాహారులంతా బెల్లంలో పెట్టేసేసుకొని బెల్లం ద్వారా స్వీకరిస్తారనమాట. మా గత రికార్డులను పరిశీలించినట్టయితే మాకు 55,000 నుంచి 70,000 మధ్యలో మాత్రమే రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఒకేసారి 2000 సంవత్సరంలో 1,04,000 అమ్మకాలు జరిగినాయి. గత 10-15 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా 55,000 నుంచి 70,000 మధ్యలోనే ఉన్నాయి. అందుకే మేము దానికి అనుగుణంగా ఈ చేపలు మేము ఇక్కడ ఇస్తున్నప్పుడు కొంతమంది దాని నుంచి వాళ్ళకి చేస్తున్నప్పుడు కొన్ని చనిపోతాయి కాబట్టి దానికి అనుగుణంగా డబుల్ చేప పిల్లలు తెప్పించడం జరిగింది. ఇన్ కేసు మీరు ఊహించినట్టుగా మీరు అంటున్నట్టుగా ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే వీరి ఫారాలు ఇప్పుడు మా సరఫరాదారుల ఫారాలు ఇద్దరి కూడా మాకు ఒక 70-80 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. జస్ట్ ఒక 3 to 4 అవర్స్ టైంలో మళ్ళీ పోయి కూడా వాళ్ళు చేప పిల్లలు తీసుకురావడానికి వాళ్ళ దగ్గర బఫర్ స్టాక్ దాదాపు ఇద్దరి దగ్గర కలిపి 3 to 4 lakhs సీడ్ ఉంది. ఇది ఆ చేప పిల్లలు ఏంటంటే ఓన్లీ చేప మందే కాకుండా రేపు ఇక్కడ మన తెలంగాణ పరిసర ప్రాంతాలలో చెరువులలో కొరమైన విత్తనాలు వేసుకొని చేసుకునే వారికి సరఫరా చేసుకుంటారు. ఈ చేప మందు కోసం సరఫరా చేయడం దాంట్లో ఒక భాగం, వాళ్ళ కల్చర్లో ఒక భాగం మాత్రమే. కేవలం దీనికోసమే ఉత్పత్తి చేయరు కదా, వాళ్ళు రొటీన్గా వాళ్ళు చేసుకుంటారు. ఈ అవకాశం కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్నాం దీనికోసం. అంతే, సీడ్కి ఎటువంటి కొరత లేదు. ఎంత సీడ్ అయినా కూడా మేము తెప్పించగలుగుతాం. ఇప్పటి వరకు చూసినట్టయితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి మనం టోకెన్లు స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మేము 20,000 టోకెన్లు అమ్మినాం. ఇప్పటివరకు టోకెన్లు ఆ అంచనాన్ని బట్టేసేసి మాకు ఈజీగా ఎంతమంది వస్తారంటే చేప ద్వారా ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది మాకు ఇంకా దానికంటే 2 రెట్లు, 60,000 కావాలంటే ఇప్పుడు అమ్మిన దానికంటే 2 రెట్లు
సరే మనకు 9 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవాళ నైట్ ఎక్కువ రాకుండా రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో కానీ వచ్చేవారు దానివల్ల ఎక్కువ రష్ వచ్చే అవకాశం ఉంటుంది. మాకు రేపు మార్నింగ్ 10 కల్లా టోటల్గా తెలిసిపోతుంది. ఏమైనా మాకు ఎక్కువ పడతాయి అనుకుంటే వెంటనే వీరికి చెప్పేసి ఇతన్ని నైటే ఖాళీ చేస్తాం. ఖాళీ చేసి ఇతన్ని మళ్ళీ పోయి ఇంకొక లోడ్ చేసుకోవాలని చెప్పేసి వీరికి మళ్ళీ ఆర్డర్ ఇస్తాం. మొత్తంగా ఎన్ని కౌంటర్లు ఓపెన్ చేశారు సార్? ఆ చేప పిల్లలకు సంబంధించి ఒక్కొక్క దానికి ఎంత తీసుకుంటారు? అంటే ధర ఎంత? టోకెన్ ఒక చేప పిల్లకి 40 రూపాయల చొప్పున మేము టోకెన్ ధర, ఇది గత 6-7 సంవత్సరాల నుంచి అదే ధర నడుస్తుంది. ఎప్పుడు ఏం పెంచలేదు. మొత్తం 35 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. చేప పిల్ల టోకెన్ ఎక్స్చేంజ్ కౌంటర్స్, టోకెన్ తీసుకొని చేప పిల్ల ఇచ్చేది. టోకెన్లు ఇవ్వడానికి 12 కౌంటర్లు ఓపెన్ చేసాం. ఇవన్నీ కూడా టోకెన్ కౌంటర్స్ నిన్న 1 o'clock నుంచి నిరాటంకంగా నడుస్తున్నాయి. ఇవి ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 7 గంటలు 7:30 స్టార్ట్ అయిందంటే ఇవి కూడా రేపు లాస్ట్ బతిన సోదరులు చేప మందు పంపిణీ అయిపోయింది అని వారు డిక్లేర్ చేసేంత వరకు ఈ కౌంటర్స్ నడుస్తూనే ఉంటాయి, కంటిన్యూ నడుస్తుంటాయి. మా స్టాఫ్ అంతా 3 షిఫ్ట్లుగా వాళ్ళని చేసేసి డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. మా కేంద్ర హెడ్ ఆఫీసులో, కమిషనర్ ఆఫీసులో పనిచేసే ఉన్నతాధికారుల బృందం అంతా ఇక్కడే స్టేషనరీగా నిన్న నుంచి మేము కంటిన్యూగా డ్యూటీస్ చేస్తున్నాం. ఎలాంటి మా మత్స్యశాఖ తరపు నుంచి సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు మా స్టాఫ్ కూడా ఇక్కడే భోజనాలు అరేంజ్ చేసేసుకొని ఇక్కడనే. మొత్తానికి ఏదైతే మరి కాసేపట్లో ప్రారంభం కాకుండా చేప పిల్లల పంపిణీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామో, ఈ యొక్క చేప పిల్లలకు సంబంధించి దేశ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క ప్రసాదం తీసుకొని వచ్చే వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. రేపటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అందుబాటులో కూడా ఈ యొక్క చేప పిల్లలన్నీ కూడా అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాము. అనుకున్న దానికన్నా అంటే గత రికార్డుల కన్నా ఈసారి ఇంకా ఎక్కువ వచ్చినా సరే అందుకు అనుగుణంగా మేము చేప పిల్లలను పంపించేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్ లైన్.